హే గాయ్స్, ఆ రోజు సాయంత్రం డాల్ లేక్కి వెళ్ళిపోయాము. డాల్ లేక్లో మాకు ఒక బోట్ హౌస్ ఉంది. మాకు ప్రొవైడ్ చేసిన ట్రావెల్స్ వాళ్ళు ఒక బోట్ హౌస్ కూడా బుక్ చేశారు ముందే. ఈ డాల్ లేక్ అనేది చాలా పెద్ద ఫ్రెష్ వాటర్ లేక్ అంట, జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఈ డాల్ లేక్లో మొత్తం ఇక్కడ బోట్స్ రైడ్ ఉంటుందండి. ఈ బోట్స్ని షికారా అంటారు. మనకు లోపల అన్ని మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్, ఫ్లవర్ మార్కెట్స్ అవన్నీ మనకి బోట్లోనే ఉంటాయంట. బోట్లో మార్కెట్ లాగా ఫ్లవర్స్ అవన్నీ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఒక హౌస్ బోట్ని మనకి బుక్ చేశారు ఆల్రెడీ. అదొక చిన్న హోటల్ లాగా ఉంటుంది స్టే చేయడానికి. శ్రావ్య మీకు చూపిస్తుంది ఎలాగుంది అనేది, చూడండి. Hello friends, I will show you our boat house. Come, let's go to come this way. So many plants are there, ma. Look here, beautiful plants. Come inside. I will show you our room. This is flower house. This one we are. Come with me. The bedroom is big. Look, our kitchen. Come with me. Okay, I'll go nothing. See inside. What is this? This is your kitchen? Not my kitchen. Our kitchen. Yes. Come. Thank you guys. Bye. And this is our cupboard. లేదు లేదు చెప్పు. This is our cupboard. What can we put inside the cupboard? We can keep our frocks, skirts, knickers, all of them. Thank you guys. Bye. Now I'll have to bath. Bye bye. Are you enjoying this place? Yes. Do you like it? Yes. Oh, Samaya, do you enjoy this place? Huh? Do you like this place? I like very much. Close the door. ఎర్లీ మార్నింగ్ 4కి లేసారు. 7 o'clock ఫ్లైట్ కోసము. పడుకోనరా కొంతసేపు అంటే అస్సలు పడుకోలేదు. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి ఇలా వాటర్ మీద ఒక బోట్, అది కూడా హౌస్ లాగా ఉండేసరికి చూసి చాలా ఎక్సైట్ అయిపోయారు. కొంచెం సేపు బాగా ఆడుకున్నారు. ఇలాగే కొంతసేపు టైంపాస్ అయిపోయింది. అంశు ఉన్నాడు కదా, ఈ అబ్బాయి మాతో వచ్చిన వాళ్ళ బాబు అనమాట. సో అతను కూడా వీళ్ళతో వచ్చేసి బాగా ఎంజాయ్ చేస్తూ అల్లరి చేస్తూ ఉన్నారు రూమ్లో. మామూలుగా అయితే ఇలా మనం షికారా రైడ్ తీసుకోవాలంటే 800 to 1000 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. మాకు ఇక్కడ బోట్ వాళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు, హోటల్ వాళ్ళు. కాబట్టి ఇక్కడ 1 day స్టే చేసేసి నెక్స్ట్ మేము శ్రీనగర్లో ఉన్న హోటల్కి వెళ్ళిపోయాము. ఇది ఈవినింగ్ టైం తీసిన క్లిక్స్. చాలా బ్యూటిఫుల్గా ఉండింది చూడ్డానికి. 1 hour అలా పడుకొని మేము ఇంకా షాపింగ్ కోసం అని బయలుదేరిపోయాము. షికారాలోనే షాపింగ్ చేసాము. ఈ 2 షాల్లో మా హస్బెండ్కి బ్లాక్ కలర్ నచ్చింది, నాకు కూడా నచ్చింది, కానీ బ్రౌన్ ఇంకా కొంచెం ఎక్కువ నచ్చిందని చెప్పి తీసుకున్నాను. కూడా తర్వాత ఫొటోస్ చూస్తే బ్లాక్ చాలా బాగుంది అనిపించింది, కానీ ఏం చేద్దాం, బ్రౌన్ తీసేసుకున్నా. అప్పుడప్పుడు హస్బెండ్ మాట కూడా వింటే బాగుండేది. ఇక్కడైతే మేము షాపింగ్కి వచ్చేసాము. ఇవన్నీ హ్యాండ్మేడ్ థింగ్స్ అంట. ఇక్కడ ఒక షాప్స్ కూడా ఉంటాయి మనకి, షాల్స్, ఇంకా ఏవైనా ఇంటికి కావాల్సిన థింగ్స్, ఇంకా హ్యాండ్మేడ్ ఐటమ్స్, కాశ్మీర్లో ఏదైతే ఫేమస్ ఉందో అది, క్రాఫ్టింగ్, అలాగే మనకి చిన్న చిన్న ఆర్ట్ వర్క్ చేసిన పోస్టర్స్, ఇలాంటివన్నీ మనకి దొరుకుతాయి. అలాగే ఈవినింగ్ హాయిగా షాపింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది వేరే వాళ్ళ బోట్ హౌస్. చాలా బాగుంది కదా చూడ్డానికి, రిచ్గా చాలా మంచిగా అనిపించింది చూడ్డానికి. గోల్డ్ కలర్లో, ఇంకా ఏదో ప్యాలెస్లో ఉన్న ఫీలింగ్ లాగా. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి మేమైతే పడుకున్నాము. మార్నింగ్ లెగ్సాక మేము ఇప్పుడు వెళ్ళాల్సింది నెక్స్ట్ ఫైల్గమ్కి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫైల్గమ్ ఎలా ఉంటుందో. మార్నింగ్ ఇక్కడ 8 o'clockకి బయలుదేరిపోయాము. షికారా రైడ్ చేసుకుంటూ మా లగేజ్ అంతా తీసుకొని హౌస్ బోట్లోనే మాకు బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. బ్రేక్ఫాస్ట్లో చపాతీ, పన్నీర్ ఇలాంటివి ఉండింది. తినేసి మేము పెహల్గమ్కి అయితే బయలుదేరిపోయాము లగేజ్ తీసుకొని. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆన్ ద వేలో మనం పెహల్గమ్ చూసుకొని దాని తర్వాత మేము వెళ్ళిపోయి హోటల్లో స్టే చేసామన్నమాట. మళ్ళీ హోటల్కి వెళ్ళి అక్కడ నుంచి ట్రావెల్ చేయాలంటే దూరం అవుతుందని డ్రైవర్ చెప్పారు. డ్రైవర్ అన్న చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. సో మేము పహల్గామ్లో ఎలా ఎంజాయ్ చేసామనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. స్టే ట్యూన్, టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలాగో చూడట్లేదు నా వీడియోస్ని, చూసిన కొంతమందికైనా థ్యాంక్ యూ సో మచ్.